మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం యేసుతో పరిశుద్ధ వారం అనే అంశం 6వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు యేసు సిలువ మరణం అన్నమాట. ఆయన మనందరి కొరకు సిలువలో పాపమై మరణించిన రోజు పరిశుద్ధ శుక్రవారం. ఇది ముందు గాడ్స్ ఫ్రైడే అనేవాళ్ళు, ఆ తర్వాత అది గుడ్ ఫ్రైడేగా మారింది. మనం తెలుగులో అయితే పరిశుద్ధ శుక్రవారం అంటాం. ఎందుకు అనంటే మనందరి పాపములు, మానవులందరి పాపముల కొరకు ఆయన మరణించాడు. మన పాపాలు తన మీద వేసుకొని ఆయన ఒక పాపమై సిలువలో మరణించాడు. యెషయా 53లో యేసుప్రభు యొక్క సిలువ మరణాన్ని గురించి రాస్తాడు. మానవులందరి కొరకు ఆయన ఒక పాపమై పాప పరిహార బలిగా మరణిస్తాడు. ఇంకా ఆయన బ్యాప్టిజం తీసుకోవడానికి బాప్తిస్మ యోహాను దగ్గరికి వస్తున్నప్పుడు బాప్తిస్మ యోహాను యేసుప్రభుని ప్రజలకి చూపించేయమంటారంటే, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. యోహాను సువార్త 1వ అధ్యాయం 29 అన్నమాట. పాత నిబంధన లెవిటికస్ లేవీయ కాండం 16వ అధ్యాయంలో మరి అక్కడ వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజలు వాళ్ళ పాపాలని మేక మీద మోపుతారనమాట. అహరోను వాళ్ళందరి పాపాలు మేక మీద మోపినప్పుడు ఆ మేక అందరి పాపాలని మోసుకొని ఎడారికి కొనిపోబడుతుంది. అక్కడ దాన్ని వధిస్తారు. అయితే ఆ గొర్రెపిల్ల ఈ మేక కాదు, కానీ వాళ్ళ విశ్వాసం ఏంటంటే మెస్సయ్య ఒకరోజు పరలోకం నుంచి వస్తాడు గొర్రెపిల్లలాగా, వాళ్ళందరి పాపంల కొరకు మరణిస్తాడు అని. ఆ గొర్రెపిల్ల వచ్చేసాడండి. మరి 2000 సంవత్సరాల క్రితము ఈ లోకంలో ఆయన ఎందుకు వచ్చాడు? దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించడానికి. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఈ పరలోక రాజ్యం, దేవుని రాజ్యం ఏంటంటే తినుట త్రాగుట కాదు, కానీ పరిశుద్ధ ఆత్మయొసగు నీతి, శాంతి, సంతోషం. నీతి రాజ్యాన్ని, ప్రేమ రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చారండి. ఆ తర్వాత ఆయన మన కొరకు సిలువలో మరణించడానికి ఈ లోకంలో జన్మించారు. 3.5 సంవత్సరాలు దేవుని బిడ్డలు ఎలా ఉండాలి అని ఆయన తన జీవితం ద్వారా ఒక మాదిరిగా ఉండి మనకి ఇంకా బోధించి ఎలా పరలోక తండ్రి బిడ్డలు ప్రేమగా జీవించాలి, నీతిగా జీవించాలి. అదే ప్రార్థన. మీరు అన్ని విషయాల్లో నీతిగా ఉంటే, డబ్బు విషయంలో, మీ ఇంట్లో ఒక భర్తగా నీతిగా, పనిచేసే చోట నీతిగా ఉంటే అదే ప్రార్థన అండి. నీతి సూర్యునిలాగా మనం ప్రకాశించాలి. ప్రేమ, ఆ ప్రేమ ప్రకాశించాలన్నమాట. దేవుని రాజ్యము అంటే నీతి, శాంతి, సంతోషం. మనం నీతిగా జీవించినప్పుడు మనకి శాంతి ఉంటుంది, సంతోషం ఉంటుంది. సాతాను రాజ్యము తినుట, త్రాగుట, అవినీతి, హత్యలు, దొంగతనాలు, అన్ని అవినీతి పనులు అన్నమాట. తినడం, త్రాగడం, హత్యలు చేయడం, దౌర్జన్యం అన్నమాట. దీనికి ఆపోజిట్గా మీరు తీసుకోవచ్చు. దేవుని రాజ్యం నీతి అయితే ఇది అవినీతి రాజ్యం. దేవుని రాజ్యం శాంతి అయితే సాతాను రాజ్యం అలజడి, అశాంతి. దేవుని రాజ్యము సంతోషమైతే ఇక్కడ విచారం ఉంటుందండి. దేవుని రాజ్యం ప్రేమ రాజ్యం అయితే ఇక్కడ ద్వేషం ఉంటుంది, ఒకరినొకరు చంపుకుంటారు. అంత చీకటి రాజ్యం అన్నమాట. కానీ యేసు ప్రభు మనల్ని తన సిలువ మరణం ద్వారా మనల్ని చీకటి నుండి వెలుగులోనికి తీసుకొని వచ్చారన్నమాట. ఈరోజు యేసు ప్రభు మరి సిలువలో ఆయన పలికిన 7 మాటలు ధ్యానించుకుందామండి. ఆయనని ఉదయము 9 గంటలకు సిలువ వేశారు అని మార్కు సువార్త 15వ అధ్యాయం 25వ వచనంలో వ్రాయబడి ఉందన్నమాట.
ఉదయం 9 గంటలకి ఆయనని సిలువ వేస్తారు. అందరి పాపాలు తన మీదికి వచ్చేస్తున్నాయన్నమాట. అది దేవుని యొక్క చిత్తమైందంట. మనందరి పాపములు ఆయన మీద మోపాలి అని యెషయా 53:10 వ్రాయబడిన ప్రకారం అన్నమాట. అప్పుడు అందరి పాపం తన మీద వేసుకొని ఆయన పాపమై సిలువలో మరణించాడనమాట. 9 గంటల నుంచి మరి 12 గంటల వరకు అందరి పాపం తన మీదకి వస్తూ ఉంటే చీకటి అయిపోతుందంట. 12 గంటలకి అంటే చీకటి పాపం అన్నమాట. అప్పుడు ఆయనని అందరూ ఎగతాళి చేస్తారు. నీవు దేవుని కుమారుడైతే నిన్ను నువ్వు రక్షించుకో, ఆ తర్వాత ఎడమ ప్రక్క దొంగ కూడా మమ్మల్ని కూడా రక్షించు అని రకరకాలుగా ఆయనని హేళన చేస్తూ ఉంటారు. రాత్రి అంతా కొరడాలతో కొడతారండి. ఆ కైఫా ఇంటి క్రింద ఉన్న చెరసాల్లో ఆయన గెస్సెమనే తోటలో ప్రార్థన చేసుకుంటుంటే దాదాపు 11 గంటల సమయం అని చెప్తారు. మరి ఆయనని యూదా ఇస్కారియోతు మొద్దుతో పట్టించి తర్వాత రోమా సైనికులు కైఫా ఇంటి క్రింద ఉన్న చెరసాల్లో కొరడాలతో కొడతారు. ఉదయం 7 గంటలకి ఆయన తల మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టి కొడతారు. ఆ తర్వాత సిలువనిస్తారు. ఆ సిలువ ఆయన మోస్తూ మరి పడిపోతాడు. పడిపోయినప్పుడు గడ్డపు వెంట్రుకలను పట్టుకొని లాగుతారంట. యెషయా గ్రంథం 50:6 నుంచి రాయబడి ఉంటుంది. వారు నా గడ్డపు వెంట్రుకలను పట్టుకొని లాగుచుండగా నేను ఊరకుంటిని, వారు నా వీపుని దున్నిన పొలంలాగా చేశారు. అట్లా కొరడా దెబ్బలు అన్నమాట. కొడుతుంటే ఒక కొరడాకి చివర్లో సన్నని గాజు ముక్కలు ఉంటాయంటండి, 200. అప్పుడు ఒక్క కొరడా దెబ్బకి అంత 200 గాయాలు. మనందరి పాపము, రోగము, ఆయన శాపము ఆయన మోసాడండి. ఆ తర్వాత ఆయనని సిలువ వేస్తారు కల్వరి కొండ మీద. అప్పుడు 12 గంటల సమయంలో ఆయన మెల్లగా మాట్లాడడం ప్రారంభిస్తారు. ఇది చివరి సందేశం అండి, యేసు ప్రభు ఇచ్చిన చివరి సందేశం. మత్తయి సువార్తలో మొదటి ప్రసంగం, కొండ మీద ప్రసంగం చాలా ముఖ్యమైనది. 5, 6, 7 అధ్యాయాలు అన్నమాట. తర్వాత ఆయన 10వ అధ్యాయంలో శిష్యులకు ఆదేశాలు, 13లో పరలోక రాజ్యాన్ని గురించిన ఉపమానాలు, 18లో సోదర ప్రేమను గురించిన ప్రసంగం. ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లు కాదు, 70 సార్లు. క్రిస్టియన్స్ అంతా మన క్షమాపణ ద్వారా, ప్రేమ జీవితం ద్వారా, నీతిగా ఉండడం ద్వారా లోకానికి యేసు ప్రభుని అందిస్తున్నాం, ఆయనకి సాక్షులుగా అన్నమాట. ఆ తర్వాత మత్తయి 24:25లో ఓలీవ కొండ ప్రసంగం అంటారండి. యుగాంతపు సూచనలు, తర్వాత తుది తీర్పు అవన్నీ ఉంటాయన్నమాట. ఆ తర్వాత ముఖ్యమైనది ఏంటంటే కడరా భోజన సమయంలో ప్రసంగం అండి. ఆయన శిష్యులకి మరి ఏమి బోధిస్తారు? నూతన ఆజ్ఞనిస్తారు. మనం నిన్న ధ్యానించుకున్నాం. ఇప్పుడు సిలువ మీద నుండి ఆయన ఇచ్చే చివరి ప్రసంగం. ఆయన ప్రాణం పోతుంది. రాత్రంతా కొరడాలతో కొట్టడం వల్ల రక్తం అంతా పోతుంది. ఇంకా సిలువని మోసుకొని కల్వరి కొండకు వస్తారు. ఇంకా సిలువలో వేలాడుతున్నారు. ఇప్పుడు ఆయన ప్రాణం పోయే సమయంలో ఆయన చివరగా ఒక ప్రసంగం అన్నమాట. అప్పుడు ఆయన పరలోకం వైపు చూసి, తండ్రి, వీరేం చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించండి అని తనని హింసించిన వాళ్ళ కొరకు ప్రార్థిస్తారండి. యేసు ప్రభు మత్తయి 5:44లో మీ శత్రువులను ప్రేమించండి, మేము హింసించు వారి కొరకు ప్రార్థించండి. అదే ఇప్పుడు ఆయన ఏది బోధించారో అది చేస్తారు. అలాగే స్టీఫెన్ మనం చూస్తే ఆయనని రాళ్లతో కొట్టి చంపేటప్పుడు, ఆయన ప్రాణం పోయేటప్పుడు ఆయన కూడా ఇలాగే ప్రార్థిస్తాడండి. అపోస్తల కార్యాలు 7:58లో ప్రభువా, ఈ పాపం వీరిపై మోపకు. యేసు ప్రభు తర్వాత మొదటి హతసాక్షి, యేసు ప్రభు యొక్క శిష్యునిగా
ముందుగా ప్రభు కొరకు, సత్యం కొరకు మరణించింది స్టీఫెన్. ఆ స్టీఫెన్ కూడా ఇలాగే ప్రార్థిస్తాడు. ఎందుకంటే యేసు ప్రభు యొక్క ఆత్మని ఆయన కలిగి ఉన్నాడండి. మనం కూడా అలాగే క్షమించాలి. పేతురు అడుగుతారు, ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లు అంటే కాదు 70 సార్లు. ప్రతిరోజు మనం క్షమించుకోవాలండి. భార్యాభర్తలు, అత్త కోడళ్ళు, తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, పని చేసే చోట మళ్ళా మనసులో పెట్టుకోకూడదు. మన అందరినీ క్షమించాలి. అలాగే ప్రభు కూడా మనల్ని క్షమిస్తారు. ఇది క్షమించుటకు ఆయనకి అధికారం ఉంది అని ఆయన చెప్తూ ఉన్నారు. పరలోక తండ్రి యేసు ప్రభుని లోకానికి పంపించినప్పుడు అంత అధికారాన్ని ఇచ్చి పంపించారు. ఎల్ షాడై, సర్వశక్తిమంతుడు. ఆ అధికారాల్లో గొప్ప అధికారం ఏంటంటే పాపాలని క్షమించే అధికారం. అందుకే మత్తయి 9:2 పక్షవాత రోగిని చూసి, కుమారా ధైర్యం వహించు, నీ పాపములు మన్నించబడినవి. ఈరోజు మీతో నాతో అదే చెప్తున్నారు. కుమారా, కుమార్తె ధైర్యం వహించు, నీ పాపములు క్షమించబడినవి. నీ పాపం నా మీద వేసుకున్నామ్మా, నీ పాపములు క్షమించడానికి నేను పరలోకానికి తీసుకెళ్ళడానికి. కనుక ఆయన ప్రేమ మీరు అర్థం చేసుకొని ఈరోజు ఆయన సన్నిధిలో మీ పాపాలను ఒప్పుకొని నన్ను క్షమించండి అని అడగండి. కుడి ప్రక్క దొంగవాడు, ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకో నీవు నీ తండ్రి రాజ్యంలో ప్రవేశించినప్పుడు. అప్పుడు యేసుప్రభు అంటారు, నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావని. మనం కూడా ప్రార్థన చేసుకుందాము. నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా యేసు, దావీదు కుమారుడా, నా పాపాలు మన్నించు, నా భర్త పాపాలు, పిల్లల పాపాలు, మా దేశ నాయకుల పాపాలు, మా మత నాయకుల పాపాలు. దానియేలు 9వ అధ్యాయంలో అలాగే ప్రార్థిస్తాడు. మా పితరుల పాపాలు అన్నీ మన్నించండి, మీ రక్తంలో కడగండి ప్రభా. మీకు వందనాలు, మీ ప్రేమని బట్టి, మీ కల్వరి ప్రేమని బట్టి వందనాలు అని చెప్పి అప్పుడు యేసు ప్రభు ఇంకా సిలువ క్రింద నిలువబడి ఉన్న తన తల్లితో పాటు ఇంకా కొంతమంది స్త్రీలు ఉంటారండి. యోహాను సువార్త 19 మనం 25లో చూస్తే, ఇప్పుడు 26, 27లో తన తల్లి ఒకవైపు ఉంటారు సిలువ క్రింద యోహాన్. అప్పుడు వాళ్ళిద్దరికీ చెప్తున్నారనమాట. ముందుగా వాళ్ళ తల్లితో మాట్లాడుతూ ఉన్నారు, మరియ తల్లితో మాట్లాడుతున్నారు, ఇదిగో నీ కుమారుడు. ఎందుకంటే మరియ తల్లి కుమారుడు ఎవరు? యేసుప్రభు. తన కుమారుని కొరకు ఆమె విలిపిస్తుంటే ఇప్పుడు యోహాన్ని చూపించి ఇదిగో నీ కుమారుడు అంటే తల్లులకి తండ్రులకి పిల్లల పట్ల బాధ్యతలు అన్నమాట. మనం పిల్లల్ని దేవుని వాక్యంతో, దైవ జ్ఞానంతో దేవుని మహిమ కొరకు పెంచాలి. ఎందుకంటే మన పిల్లలు దేవుడిచ్చిన కానుకలు అన్నమాట. అలా తల్లుల బాధ్యత, తల్లిదండ్రుల బాధ్యత, వాళ్ళు ఎట్లా పెంచారు. అలాగే యోహాన్ని చూసి ఏమంటారంటే ఇదిగో నీ తల్లి. సిలువ నుండి తన తల్లిని మర్చిపోలేదండి. అంత వేదనలో కూడా అమ్మ జాగ్రత్త, మీకు కూడా చెప్తున్నారు, అమ్మ జాగ్రత్త, నాన్న జాగ్రత్త. కడుపులో మోసి 9 నెలలు తన రక్తం తన మాంసం ఇచ్చి మీకు జన్మనిచ్చి, మీకు పాలిచ్చి పెంచి, గోరుముద్దలు తినిపించి, నడకలు నేర్పించిన నీ తల్లిని జ్ఞాపకం చేసుకో, జాగ్రత్త, ఆమెని మర్యాదగా చూసుకో. తోబితు గ్రంథం 4వ అధ్యాయంలో కూడా తోబితు తన కుమారునికి ఉపదేశం చేస్తాడు. తోబియాకి, నేను మరణించినప్పుడు నన్ను అన్ని మర్యాదలతో భూస్థాపనం చేయి. నేను మరణించిన తర్వాత అమ్మని గౌరవంగా చూసుకో. ఒక తల్లికి ఎంత గౌరవం ఇవ్వాలో అంత గౌరవంగా అమ్మని చూసుకో. ఆమెను ఎప్పుడూ కష్టపెట్టకు. నిన్ను కనినప్పుడు ఆమె ఎంత కష్టపడిందో జ్ఞాపకం చేసుకో. మీతోనే ప్రభు మాట్లాడుతున్నారండి. మీ కన్న తల్లి పురిటి నొప్పులు మీరు మరవద్దు. నీకు జన్మనిచ్చిన వారు నీ జననీ జనకులు, వారి రుణం నువ్వు ఎట్లా తీర్చుకుంటావు? సిరాకు 7:27లో నీ కన్న తల్లి పురిటి నొప్పులు ఎంత
పురిటి నొప్పులతో, ఎంత వేదనతో నీ తల్లి నిన్ను కన్నది. నీకు జన్మనిచ్చి ఈరోజు ఇలా ఉన్నావు అంటే నీ తల్లి నీ తండ్రి ఎంత కష్టపడితే నువ్వు ఇలా ఉన్నావు. కనుక వాళ్ళ రుణం నువ్వు ఎట్లా తీర్చుకుంటావు? జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నారు. అందుకే యోహాను అప్పటి నుంచి కూడా మరియ తల్లిని తన ఇంటికి తీసుకొని వెళ్ళి ఆ తల్లిని తన తల్లిలాగా చూసుకున్నాడు. మరియ తల్లి కూడా యోహానుతో పాటు శిష్యులందరికీ తల్లిగా ఉండి వాళ్ళు పరిశుద్ధాత్మని పొందేలాగా మేడ పైగదిలో ఆ తల్లి కూడా ఇంకా కొంతమంది స్త్రీలు, సిలువ చెంత ఉన్న స్త్రీలు అందరూ వీళ్ళు పరిశుద్ధాత్మని పొందాలని ప్రార్థిస్తున్నారు. మనం కూడా అలా మన పిల్లల కొరకు ప్రార్థించాలండి. పరిశుద్ధాత్మని పొంది బైబిల్ గ్రంథాన్ని చదివి దాని ప్రకారం జీవించాలి. ఇంకా 4వ మాట ఏంటంటే, నా దేవా నా దేవా నన్నేల చేయి విడచితివి. ముందు మాటలోనేమో తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించండి అన్నారు యేసుప్రభు. ఇప్పుడేమో దేవా అని పిలుస్తున్నారు. చూడండి, నన్నెందుకు చేయి విడిచావు? ఏంటి ఇంత వేదన యేసుప్రభు కంటే? అందరి పాపాలు యేసుప్రభు మీద మోపబడినప్పుడు ఆయన పాపం చేసిన వ్యక్తి దేవునికి వేరైపోతాడండి. ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు వాళ్ళు దేవుని నుంచి వేరైపోయారు. ఇక్కడ చూడండి, ఆదాము అవ్వలే అనుకుందాము, తండ్రి దేవుడు చక్కగా దేవునితో ఫెలోషిప్లో అదే మహిమని కలిగి ఉన్నారు. కానీ వాళ్ళు పాపం చేసినప్పుడు వాళ్ళు దేవుని నుంచి వేరు చేయబడ్డారండి. ఇదే డెత్ అంటే, ఆత్మలో మరణం. శరీరం మరణించలేదు కానీ ఆత్మలో డెత్ అన్నమాట. యేసు ప్రభు మీద కూడా అందరి పాపాలు మోపబడినప్పుడు ఆయన తండ్రి నుంచి వేరు చేయబడ్డాడు. ఆయన వేదన ఇదేనండి. అంతేకాని శరీర సంబంధమైన వేదన, తలలో ముళ్ళ కిరీటం, చేతిలో మేకులు, కాళ్ళలో మేకులు కాదండి. తండ్రి ఎడబాటును ఆయన భరించలేకపోతున్నాడు అన్నమాట. నన్నేల చేయి విడనాడితివి, నా దేవా నా దేవా అని అడుగుతున్నాడు. ఆ 3 గంటలు మహావేదన. ఏ వేదన అంటే ఆత్మ మరణ వేదన, తండ్రి నుంచి వేరైపోయినటువంటి ఆ ఎడబాటు అన్నమాట. అందువల్ల నా దేవా నా దేవా నన్నేలా చేయి విడనాడితివి. ఆ దేవుని నుంచి వేరైనప్పుడు అదేనండి నరకం అంటే. తర్వాత మంటల్లో కాలడం కాదు, కానీ మనం దేవుని నుంచి వేరు చేయబడినప్పుడు మన ఆత్మకి అంత వేదన. శరీరంలో చాలా సుఖాలు ఉంటుండొచ్చు, కానీ ఆత్మ వేదన అన్నమాట. అందుకే మనల్ని తండ్రితో ఏకం చేయడానికి తన సిలువ మరణం ద్వారా యేసు ప్రభు సిలువలో మరణించారు. ఇంకా 5వ మాట ఏంటి అనంటే, నాకు దాహమగుచున్నది, ఐఎమ్ థర్స్టీ. ఏం దాహం అండి? మీ దాహమే. ఆత్మల దాహం. తప్పిపోయిన వారిని వెతికి రక్షించడానికి వచ్చారు. తప్పిపోయిన కుమారుడు ఎలా తండ్రి దగ్గరకు వస్తాడో అలా మనం కూడా ఈ లోక విషయాల్లో దూరం అయిపోతే తిరిగి తండ్రి దగ్గరికి రావాలి. ఆయనతో అంటు కట్టబడాలి. ఆయన యొక్క జీవం మనలోకి రావాలి. ఆయన పరిశుద్ధత మనలోకి రావాలి. ఆయన నీతి, ప్రేమ, కరుణ. ఆయన మనం వేరు కాదు, మనము ఆయన ఒకటే. నేను నా తండ్రి ఏకమై ఉన్నామన్నారు. అలాగే మనము యేసు ప్రభుతో అంటు కట్టబడాలండి. దూరంగా ఉండి ఇది అది అడగడం కాదు. ఇంటి బయట ఉండి ఇంటి లోపలికి రావాలి. యేసు ప్రభుతో అంటు కట్టబడాలి. యేసు ప్రభు తండ్రితో ఎట్లా అంటు కట్టబడ్డాడో మనం ఆయనతో అంటు కట్టబడి యేసుక్రీస్తు ద్వారా, ఇది మనం అనుకోండి, ఇది యేసు ప్రభు, యేసుక్రీస్తు ద్వారా తండ్రితో ఐక్యం కావాలన్నమాట. అందుకే ఆయన సిలువలో మరణించాడు. దాహం ఆయనకి ఏం దాహం అండి? సువార్త బోధించే వాళ్ళ దాహం. అందుకే శిష్యులతో ప్రభు అంటారు, పంట ఎక్కువగా ఉంది కానీ పని వాళ్ళు తక్కువగా ఉన్నారు. పని వాళ్ళని పంపమని పంట యజమానునికి మీరు ప్రార్థన చేయండి అని చెప్తారు. మత్తయి సువార్త 9లో అన్నమాట. వాక్యాన్ని చదవాలి, పాటించాలి, బోధించాలండి. అందరం కూడా ఈ 3 కొరకే ప్రభు మనల్ని ఈ లోకం నుంచి వేరుపరిచారు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 3వ వచనంలో, ఇదో
దేవుడు చెప్తున్నారు, ఈ గ్రంథము పఠించువారు ధన్యులు, ఇందలి సందేశములను విని పాటించువారు ధన్యులు. కనుక కూర్చొని ఈ గ్రంథాన్ని చదవండి. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. యేసు ప్రభు రావాలి, పెళ్లి కొడుకు వస్తున్నాడంటే పెళ్లి కూతురు రెడీగా ఉండాలి కదండి. చదవండి, మీరు దాన్ని పాటించండి, తర్వాత ప్రకటించండి అన్నమాట. దాహం, ఆత్మల దాహం. చిన్న తెరేసమ్మ గారితో కూడా అలాగే మాట్లాడతారు. నాకు దాహంగా ఉందంటే, ఏం దాహం అంటే ఆత్మల దాహం. అప్పుడు ఆమె ప్రార్థన చేయడం ప్రారంభిస్తుంది అన్నమాట. మదర్ తెరీసా తల్లితో కూడా దాహం. ఏం దాహం అంటే, ఇదిగో ఈ రోగులకి, ఈ రోడ్డు మీద ఉన్న వాళ్ళకి, అనాథ పిల్లలకి నా ప్రేమను అందించాలి. అలాంటి వారి దాహం, ప్రేమను అందించే వారి కొరకు దాహం. అందుకే ఆ తల్లి ఇదిగో నేనున్నాను అని తనని సమర్పించుకుంటారు. ఆ తల్లి ద్వారా దేవుడు ప్రారంభించిన ఈ ప్రేమ మిషన్ పరిచర్య కొనసాగుతూ ప్రపంచమంతా వ్యాపించింది. మీరు అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారండి. నీతిగా జీవించే వాళ్ళ కొరకు దాహం, దేవుని ప్రేమను అందించే వాళ్ళ కొరకు దాహం. మదర్ తెరీసా తల్లి, హంగేరి ఎలిజబెత్ మళ్ళ షౌరి వారిలాగా సువార్తని బోధించే వారి కొరకు ఆయనకి దాహం. కుటుంబాలు నీతిగా దేవుని పనిచేసే కుటుంబాల కొరకు దాహం అండి. మీరు ఆయన దాహాన్ని తీర్చాలి. ఆ తర్వాత ప్రభు సమాప్తమైనది అంటారు. ఏంటండి సమాప్తమైనది? సిలువలో ఆది గ్రంథంలో సాతానికి మొదటి ప్రవచనాన్ని ఇస్తారు యావే దేవుడు అన్నమాట. ఏదెన్ తోటలో ఆది గ్రంథం 3:15 స్త్రీ సంతతి నీ తల చితగొడుతుంది అని. యేసు ప్రభు ఇప్పుడు సిలువలో చితగొట్టేస్తారనమాట. ఎక్కడిక్కడ పనిచేస్తున్నాడా ముళ్ళ కిరీటాన్ని దించడం ద్వారా. అందుకే కొలొస్సీ 2:14 నుంచి మీరు చదివితే ఆయన సిలువ మీద మనకి రుణంగా, ధర్మశాస్త్రానికి రుణంగా ఉన్న పత్రాన్ని ఆయన సిలువకి కొట్టేశాడు. మేకులతో కొట్టి మనకి విడుదలనిచ్చారు. ఆయన అధికారులు అంటే సాతాన్ రాజ్యంలో ఉన్న అధికారులు, ఆకాశ మండలం అధికారులు, ప్రధానులను నిరాయుధులను చేసి వాళ్ళ దగ్గర ఉన్న ఆంశాన్ని తీసుకొని త్రాగుడా, వ్యభిచారమా, హత్యల, అధికారమా, అవినీతి పనుల, ఇవన్నీ వాటి ఆయుధాలు అన్నమాట. వర్గతత్వము, అపవిత్రత, అవన్నీ కూడా తీసుకొని నిరాయుధులను చేసి ఆ దుష్టశక్తుల్ని బంధించి ఆయన బాహాటంగా బహిరంగంగా వాళ్ళని పట్టుకొని బంధించి అందరికీ వేడుకగా చూపించాడంట. ఒక రాజు శత్రురాజుని ఓడించినప్పుడు ఆ రాజుని బంధించి ఇలా అందరికీ బహిరంగంగా చూపిస్తాడు. ఇదిగో ఈ రాజుని నేను ఓడించాను, చూడండి బంధించాను అని చూపిస్తారు. అలాగే యేసుప్రభు చూపించారండి. ఆయన ఈ లోకానికి వచ్చింది యోహాను మొదటి లేఖ 3:8లో సైతాను కృత్యములను లయపరచడానికి ఆయన వచ్చారు. సన్ ఆఫ్ గాడ్, సన్ ఆఫ్ మ్యాన్ హ్యాస్ కమ్ ఇన్ ఆర్డర్ టు డిస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ ద డెవిల్ అన్నమాట. ఆయన సిలువకి కొట్టేశాడు. ఆ తర్వాత చివరిగా ఏం మాట్లాడతారంటే మళ్ళా తండ్రిని పిలుస్తున్నారు. తండ్రి, నా ఆత్మని నీకు అప్పగిస్తున్నాను. మనందరం కూడా దేవుడు మనకిచ్చిన ఆత్మని ఆ తండ్రికే, పరలోక తండ్రికే అప్పగించాలి. యేసు ప్రభులాగా దేవుడు మనకిచ్చిన పనిని ముగించాలి. లోకంలో ముగించి మన ఆత్మని ఆయనకు అర్పించాలి. అది మన చివరి బాధ్యత. మరి స్టీఫెన్ కూడా అలాగే చేస్తాడు. తండ్రి, నా ఆత్మని నీకు అప్పగిస్తున్నాను అని ప్రాణం విడుస్తాడు. అపోస్తల కార్యాలు 7:50. ఈ పాపం చేసి శరీర కోరికలన్నీ నెరవేర్చుకుంటూ మన ఆత్మని సైతానికి అప్పగిస్తే దాన్ని కూడా ఎక్కడికి వెళ్ళాడు చూడండి లూకా సువార్తలో. అలా కాకుండా మనము పరలోకానికి వెళ్ళాలి. అది మన ఇల్లు, మన తండ్రి అక్కడ ఉన్నాడు. ఈ లోకం ఒక వర్క్ ప్లేసే. పని ముగించుకొని యేసుప్రభులాగా మనందరము ఆ తండ్రి చెంతకు వెళ్ళాలి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మీరు మమ్మల్ని ఎంతో ప్రేమించి మీ ఏకైక కుమారుడు యేసు ప్రభు మా కొరకు సిలువలో మరణించడానికి, సిలువ మరణానికి అప్పగించారు.
మీకు వందనాలు యేసయ్యా, మా కోసం సిలువలో మరణించారు. మీ సిలువ మరణం ద్వారా మమ్మల్ని పాపం నుంచి, నరకం నుంచి, శాపం నుంచి రక్షించారు. మీకు వందనాలు యేసయ్యా. మేము మీ రక్తంలో కడుక్కొని ప్రభా మీలాగే నాయన తండ్రి చిత్తాన్ని ఈ లోకంలో మేము చెయ్యాలి. ఆ దేవుని రాజ్యాన్ని మీలాగే మేము ఈ లోకంలో స్థాపించాలి. మీకు సాక్షులుగా జీవించడానికి మా అందరికీ కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మనందరం కూడా యేసు రక్తంలో మన పాపాలని కడుక్కొని యేసు ప్రభు చెప్పిన విధంగా జీవించి ఒకరోజు పరలోక తండ్రి ఇంటికి మనం వెళ్దాం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.